హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ గోల్స్. ఈ వీడియోలో మేము వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నాను. వినాయక వ్రతం ఈ 3 days ఏం ముగ్గులు వేసుకున్నాం, డెకరేషన్ ఎలా చేశాము, మా బాబు ఎంత హెల్ప్ చేశాడు, పూజలంటే ఎంత ఇంట్రెస్ట్, ఇంకా వినాయకుడి నిమజ్జనాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి డే 1. సో మేము బయటకు వెళ్ళాము గణేశాన్ని తీసుకురావడానికి. నేను చెప్పాను కదా ఎకో ఫ్రెండ్లీ గణేష తీసుకున్నాం అని చెప్పి, ఎందుకంటే ఇంట్లో మనం నిమజ్జనం చేసుకోవాలి, ఇంట్లో వాటర్ తోటి అవ్వాలి. సో మ్యాక్స్ 1.5 day లో కరిగిపోవాలి కాబట్టి ఎకో ఫ్రెండ్లీ గణేష ఇస్ బెటర్. అయితే ఈ గణేష వచ్చేసి ప్యూర్ క్లే తో చేసిన మట్టి వినాయకుడు అయితే కాదు. ఇక మట్టి వినాయకుడు కొంచెం అవైలబిలిటీ తక్కువ ఉంది. సో ఉన్న వాటిలో కొంచెం కలర్స్ తక్కువగా ఉండి మనకి కొంచెం క్లే లాగా అనిపించింది, మేము తీసుకున్నాం. వినాయక చవితి పండుగ రోజు మార్నింగ్ మేము వెళ్తామన్నమాట. ఆ రోజే తీసుకొని వస్తాం. మార్నింగ్ బిఫోర్ నైట్ తెచ్చి అలా పెట్టుకోము, ఇట్లా అలవాటు అయిపోయింది. అందుకని మార్నింగ్స్ తెచ్చుకుంటాం. సో మా బాబు, నేను, మా హస్బెండ్ వెళ్ళి తెచ్చుకుంటాం. పొద్దున్నే చక్కగా అందరం తలంటి స్నానాలన్నీ చేసేసుకొని మరీ వెళ్తాము. ఎందుకంటే ఇంక అప్పటికి షాప్స్ కూడా ఓపెన్ చేసేస్తారు. స్నానాలు చేసి వెళ్లి తెచ్చుకుంటే బాగుంటుందని. ఇది వచ్చేసి డే 1 ముగ్గు. వెల్కమ్ గణేష అని వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ గణేష మన ఇంట్లోకి వస్తున్నట్టుగా చాలా బాగా వచ్చింది. ఈ ముగ్గు చూస్తే అసలు ఎంత ప్లెజెంట్ గా అనిపించిందంటే, ఈ ముగ్గు వేయడానికైతే 4 hours దాకా టైం పట్టింది. ఇక పూజ స్టార్ట్ చేసే ముందైతే గణేశుడికి ఇష్టమైన పాలవెల్లిని అయితే ప్రిపేర్ చేశాము. ఇక్కడ పాలవెల్లి దొరకడం అయితే చాలా కష్టం. బెంగళూరు సైడ్ చాలా తక్కువ అనుకుంటా పాలవెల్లి అలా యూజ్ చేయడం, ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేసేవి అయితేనే ఇక్కడ షాప్స్ లో పెడతారు కదా. సో మాకు దొరకలేదు, మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మా బుజ్జి గణేష అయితే సింహాసనం అధిష్ఠించేశాడు. ఇంకా పూజ స్టార్ట్ చేసేయటమే. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇదంతా మేము బిఫోర్ నైటే చేసేసుకుంటాము. మార్నింగ్ కష్టం, ఎందుకంటే మళ్ళీ మేము షాప్ కి వెళ్లి గణేశాన్ని తీసుకొని వచ్చి పాలవెల్లి కట్టి ఇదంతా చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్ అని డెకరేషన్ ఒక నైటే చేసేసుకుంటాము. ఇక పసుపు వినాయకుడిని అయితే చేసుకుని పూజ స్టార్ట్ అయితే చేసేసాను. పసుపు వినాయకుడికి జంజం ప్రిపేర్ చేసి జంజం వేసి ఇంకా నేను కలశం కూడా పెట్టాను. కలశ పూజ అనేది అందరూ చేసుకోరు, కొంతమందే చేసుకుంటారు. ఎలాగో విగ్రహాన్ని తెచ్చి పెట్టుకుంటాం కదా, సో కలశ పూజ అవసరం లేదు అని. అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆప్షన్ వాళ్ళది. నేనైతే ఈసారి కలశ పూజ కూడా చేశాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఏ వ్రతం చేస్తున్నా, ఏ పూజ చేస్తున్నా సరే ఆ డే మాత్రం నేను పూజ అయిపోయేదాకా అయితే ఫాస్టింగ్ ఉంటాను. ఒక మంచినీళ్ళు తప్ప ఏమి తీసుకోను. నాకు అలాగే ఇష్టం, నాకు అట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడికి లేదా దేవతకి మనం వ్రతం చేసినప్పుడు వాళ్ళకి అన్ని నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత పూజ అంతా పూర్తి చేసుకుని తింటే, అంటే వాళ్ళు తిన్న తర్వాత తిన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది, నేను అందుకనే అలా చేస్తాను. మా బాబు ఓపికకైతే మెచ్చుకోవాలి. నేను పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తి అయ్యేదాకా నాతోనే ఉంటాడు. అక్కడే తిరుగుతుంటుంటాడు, ఆడుకుంటుంటాడు, పూజ చూస్తూ ఉంటాడు, మధ్యలో ఏదైనా హెల్ప్ అడిగితే చేస్తూ ఉంటాడు. మన పిల్లలు మంచి విషయాలు నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే చూడటానికి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా అదే పరిస్థితి అన్నమాట. మా అబ్బాయి అలా నాకు హెల్ప్ చేస్తూ ఉండటం, ఆ పూజలు, ఆ వ్రతాలు అంటే అంత ఇంట్రెస్ట్ చూపించడం అనేది నాకు చాలా నచ్చుతుంది. పిల్లలు ఎప్పుడైనా సరే మనం చెప్తే నేర్చుకునే దానికంటే చూసి నేర్చుకునే చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. సో ట్రై టు ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ఎవ్రీ పూజ అండ్ వ్రతం సో దే కెన్ లెర్న్. దేవుడి దయ వల్ల మా వినాయక వ్రతం అయితే చాలా చక్కగా పూర్తయింది. మేము చాలా హ్యాపీ. ఇంకా మా చెర్రీ వాళ్ళ నాన్నని చూసి ఇమిటేట్ చేస్తున్నాడు. సేమ్ మా హస్బెండ్ ఎలా చేశాడో అలాగే ఇమిటేషన్. చెప్పాను కదా, చూసి బాగా నేర్చుకుంటున్నారు అని. నేనైతే మనం ఏ పండుగ చేసుకున్నా దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఆ పండుగ ఎందుకు జరుపుకుంటాం అనేది తనకి ఖచ్చితంగా చెప్తాను. అలాగే ఈ గుంజీలు ఎందుకు అనేది కూడా చెప్పాను. వినాయకుడికి గుంజీలు తీస్తే చాలా ఇష్టం అన్నమాట. శ్రీ మహావిష్ణువు వినాయకుడిని నవ్వించడానికి, వినాయకుడి పొట్టులో ఉన్న తన విష్ణు చక్రాన్ని బయటికి తీసుకురావడానికి ఈ గుంజీలు తీసి అలా వినాయకుడిని మెప్పించి నవ్వించి బయటికి తీసుకొచ్చుకుంటాడు ఆ విష్ణు చక్రాన్ని. అందుకని మన వినాయకుడికి చాలా ఇష్టం అనమాట గుంజీలు తీస్తే నవ్వుతాడు అని చెప్పి. సో అప్పటి నుంచి మన అందరం ఫాలో అవుతున్నాం. ఇలా మా పూజ అయితే చాలా చక్కగా పూర్తయిపోయింది. ఇంకా మా బాబు అయితే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఎందుకు అంటే తన గిఫ్ట్స్ కోసం. సో పూజ పూర్తయింది, నేను చక్కగా గుడ్ బాయ్ లా ఉన్నాను, నాకు గణేష గిఫ్ట్స్ ఇస్తాడు అని చెప్పి. జనరలీ వినాయక చవితి వచ్చిందంటే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళందరూ 1.5 day to 3 days అలా పెట్టుకుంటారు. 5 days కూడా పెట్టుకుంటారు కొంతమంది. మాక్స్ మేమైతే 3 days పెట్టుకుంటాం. ఈసారి కూడా 3 days పెట్టుకున్నాం. సో 3 days కోసం నేను 3 gifts ప్లాన్ చేశాను చెర్రీ కోసం. ఇంకా మా అబ్బాయి చక్కగా గుంజీలు తీసేసి ఇంకా గబగబా ఆ గిఫ్ట్ ఓపెన్ చేయాలని ఎక్సైటెడ్ గా ఉన్నాడు. సో గిఫ్ట్ తీసేసుకోమని చెప్పా. ఫుల్ ఫాస్ట్ గా తీసేసుకున్నాడు గిఫ్ట్. థ్యాంక్ యూ గణేష అని చెప్పి.
మనం ఇంట్లో పూజలు లేదా వ్రతాలు ఇంకేదైనా ఫంక్షన్స్ చేసుకుంటే మనం చాలా టెన్షన్స్ తో ఉంటాం, అన్ని పనులు సరిగ్గా అవుతాయా లేదా అని చెప్పి. ఆ టైంలో మనం రోజు కంటే పిల్లలతో తక్కువ టైం స్పెండ్ చేస్తాము, పైగా కొంచెం చిరాగ్గా ఉంటాం. అందువల్ల పిల్లలకి ఎలా క్రియేట్ అయిపోతుంది అంటే అబ్బా ఫంక్షన్, అబ్బా పూజన, అబ్బా అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది వాళ్ళకి. అలాంటి ఫీలింగ్ వాళ్ళకి రాకుండా ఉండడం కోసం నేను తాంబూలం పిలవడానికి వెళ్ళినా నేను చెర్రీని తీసుకొని వెళ్తాను, లేదు నన్ను ఎవరైనా తాంబూలం పెట్టడానికి పిలిచినా నేను చెర్రీని తీసుకొని వెళ్తాను. సో హీ కెన్ ఇన్వాల్వ్ అన్నమాట. ఓకే మా అమ్మ ఇలా చేస్తుంది, అలా ఉంది, నేను మా అమ్మతోనే ఉన్నాను. సో ఈ ప్రత్యేకమైన రోజులు వాళ్ళకి ప్రత్యేకంగానే ఉంటాయి, ఎందుకంటే అవి ఎవ్రీడే రావు, ఎవ్రీడే మనం అలా ఉండము, రెగ్యులర్ వర్క్స్ తో ఉంటాం కాబట్టి. సో ఈ ప్రత్యేకమైన రోజుల్లో మనం వాళ్ళతో అలాగే అటాచ్డ్ గా ఉంటే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. మా చెర్రీకైతే తన గిఫ్ట్ చాలా బాగా నచ్చింది, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను కూడా ఫుల్ హ్యాపీ తనకు ఆ గిఫ్ట్ నచ్చినందుకు. ఇలా మా డే 1 పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా డే 2 పూజ కోసం ఏర్పాట్లు చేసేసుకోవాలి. డే 2 వచ్చేసింది. సో డే 2 ముగ్గు వచ్చేసి గణేష ఎంతో సంతోషంగా తనకిష్టమైన మోదక్, కుడుములు, లడ్డూలు తింటున్నట్టుగా గీసా ముగ్గు. చాలా బాగా వచ్చింది. ఈ ముగ్గు వేయడానికైతే 4 hours టైం పట్టింది మాకు. ఇంకా తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాం. ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః. నేను పూజ చేస్తుంటే చక్కగా మా బాబు పక్కనే కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. పాపం మా చెర్రీకి గణేష్ చతుర్థి టైంలో కొంచెం కోల్డ్ అయింది, పాపం ఇబ్బంది పడుతున్నాడు. బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ పూజ అలాంగ్ విత్ మీ. సో నేను వినాయకుడికి దండకం చదువుతుంటే మా అబ్బాయి పూలు చల్లుతున్నాడు తన చిన్న చిన్న చేతులతోటి. నాకు చాలా ముద్దుగా అనిపించింది. గణేష ఇంటికి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇల్లంతా చాలా పాజిటివ్ వైబ్ గా అనిపిస్తుంది, అక్కడే ఉండబుద్ధి అవుతుంది. మా చెర్రీ అయితే రోజంతా గణేష ముందే కూర్చొని ఆడుకుంటాడు, గణేష్ ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తూ ఉంటాడు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ పూజతో అండ్ ఈవినింగ్ పూజతో డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగింది డే 2 పూజ కూడా. అండ్ మా బాబు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు డే 2 గిఫ్ట్ కోసం. చక్కగా శ్లోకం చెప్పేసి గిఫ్ట్ అయితే తీసేసుకున్నాడు. బాబు అయితే అక్షింతలతో రెడీగా ఉన్నాడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. తనకి చాలా ఇష్టం బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అక్షింతలు తన మీద వేయటం. మేమైతే ఆల్వేస్ రెడీ వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలు మా చరితార్థికి దక్కాలి. మా చరితార్థి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి, గొప్ప స్టేజ్ కి రావాలి. ఏ తల్లిదండ్రులైనా అదే కోరుకుంటారు కదా తమ బిడ్డల గురించి. మేము కూడా అంతే. అప్పుడే డే 3 వచ్చేసింది. ఇవాళ నిమజ్జనం డే. 3 days ఇట్లే గడిచిపోయాయి. ఇంత త్వరగా 3 days అయిపోతాయని అస్సలు అనుకోలేదు. డే 3 ముగ్గు వచ్చేసి ఏంటంటే నిమజ్జనం చేసేస్తాము. సో ఆయన మళ్ళీ తిరిగి కైలాసం వెళ్ళిపోవాలి అమ్మా నాన్న దగ్గరికి. సో ఆ కాన్సెప్ట్ తో వేసాం. చాలా బాగా వచ్చింది ముగ్గు. ఇక్కడ గణేశాన్ని హెడ్ మీద పట్టుకున్నాడు కదా, ఆ బాబు వచ్చేసి మా చెర్రీ అన్నమాట. సో గణేశాన్ని నిమజ్జనం చేస్తున్నట్టుగా అలా తీసుకొని వేసాము. డే 3 పూజ కూడా పూర్తయిపోయింది. కొబ్బరికాయ కొట్టాము, అందులో పువ్వు వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఇష్టంతో కష్టపడి చేసినప్పుడు ఇలాంటివి వస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ కి అయితే ఇంకా వేరే లెవెల్ ఇష్టము. మా బుద్ధులు మా అబ్బాయికి వచ్చేసాయి. వాడికి కూడా చాలా ఇష్టం గణేష్ చతుర్థి అంటే. ఇయర్ అంతా వెయిట్ చేస్తాడు గణేష్ చతుర్థి కోసం.
మా చుట్టుపక్కల స్ట్రీట్ లో కూడా నిమజ్జనం చేస్తున్నట్టున్నారు గణేశాన్ని. సో తిప్పడానికి వస్తారు కదా, వచ్చింది. ఇంకా మా అబ్బాయి అయితే ఫుల్ ఎక్సైటెడ్, వాళ్ళతో పాటు తను కూడా డాన్స్ చేసేస్తున్నాడు. ఇంకా ఆ ఊరేగింపు అంతా అయిపోయేదాకా వాడు అక్కడే ఉన్నాడు, లోపలికి రావట్లేడు. వాడి గిఫ్ట్ విషయం కూడా మర్చిపోయి మరి అక్కడే చూస్తూ ఎగురుతూ ఉన్నాడు మా అబ్బాయి. గణేష ఊరేగింపు అంతా కంప్లీట్ అయ్యేదాకా అక్కడే ఉండి ఆ తర్వాత మా అబ్బాయి మా వారి ఇంట్లోకి వచ్చారు. అప్పుడు గుర్తొచ్చింది మా అబ్బాయికి గిఫ్ట్స్ అని. గిఫ్ట్స్ ఏవి అని అప్పుడు ఎక్సైట్ అవుతున్నాడు. ఇది వచ్చేసి గణేష్ నిమజ్జనం కోసం మేము తయారు చేసిన హ్యాండ్ మేడ్ బావి. మన హౌస్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంటాయి కదా టబ్, ఆ టబ్ తీసుకొని దాని చుట్టూ కార్డ్బోర్డ్ షీట్ పెట్టి దాని మీద నార్మల్లీ మనకి బ్రిక్స్ షీట్స్ దొరుకుతాయి, ఆ షీట్స్ తెచ్చి అంటించాము. సో బావికి ఒక మంచి ఫినిషింగ్ లుక్ వస్తుందని చెప్పి. అక్కడ వేలాడదీసిన బకెట్ వచ్చేసి మా బాబు శాండ్ బకెట్. ఇలా మా వినాయక చవితి పండుగ అయితే పూర్తయింది. గణేష నెక్స్ట్ ఇయర్ కూడా మా ఇంటికి రావయ్యా, నీకోసం వెయిట్ చేస్తున్నాం. I hope you like this video. Thanks for watching. Don't forget to do subscribe. If you like this video, please do like, share and subscribe to my YouTube channel.